వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఇప్పుడు నైట్ అయితే మనమైతే మీకైతే ఇది మార్నింగ్ అయితే చూపెట్టాను కదా, జాతర అన్నది అక్కడ జరుగుతుంది అన్నది. ఆ జాతర చూడడానికి అయితే నైట్ అయితే మనం బయలుదేరుతున్నాం. జాతర చూడడానికి అయితే ఓన్లీ మీ గురించి అయితే నేను వెళ్తున్నాను అనమాట. మనతో పాటు అజయ్ అన్నోని, సంతన్న, శైలేష్ అన్న అయితే ఉన్నారు. అక్కడ జాతర ఇంకా ఎట్లా జరుగుతుంది అన్నది మనకు అజయ్ బియ్య వివరంగా అయితే చెప్తాడు. ఒక అజయ్ బియ్య జాతర నైట్ డాన్సింగ్ ఉంటుంది మొత్తం. పాటి ఇంకా దేవార్లు, శివశక్తులు నైట్ అయితే మనతో పాటు అయితే ఇంకా సంతన్న గింట, శైలేష్ గింట ఉన్నారు, ముంగడ కూర్చున్నారు. అయితే మీకైతే అక్కడ నైట్ మార్నింగ్ చూపెట్టాను కదా జాతర ఇట్లా ఇక్కడ జాతర అవుతుంది, రథాల గంట దిగుతారు. రథాలు అయితే రేపు దిగుతారు. మార్నింగ్ అయితే చూపెట్టిన జాతర అవుతుందని, ఆ జాతర నైట్ ఎట్లా అవుతుందో, డాన్సులు గింట ఎట్లా జరుగుతుందో అని మొత్తం చూపెడతాం ఇంటి దగ్గరికి వెళ్ళి. మీరు అయితే ఖచ్చితంగా వీడియోతో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతే మీకు మొత్తం అర్థం అవుతుంది. వెహికల్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసాం. ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇదే జాతర పాయింట్. మనమైతే జాతర లోపలికి ఇక్కడ వెళ్ళినాక జనం అయితే అంత ఏం కనపడతలేదు. వెహికల్స్ అయితే కనపడుతున్నాయి కానీ జనం అయితే ఏం కనపడతలేదు. చూద్దాం ముంగడి పోయినాక. చూస్తున్నారు కదా, జనం చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇంత ముందులో అయితే జనం శివశక్తులు అయితే ఇక్కడ ఇక్కడ మనం వచ్చిన తర్వాత కనపడుతుంది కదా, లక్ష్మీదేవర గంట కొడుతున్నారు ఇక్కడ. శివశక్తులు అయితే వచ్చినాయి అక్కడ. ఇది మనం చూసిన తర్వాత ముంగడికి వెళ్ళి ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది. కళ్యాణం కూడా చూసిద్దాం మనం తర్వాత. ఈ నైట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి మనం వెళ్దాం ముంగడికి. లక్ష్మీదేవర అయితే లేదు, మా సైడ్కి లక్ష్మీదేవర అంటున్నాము. ముంగట ఇద్దరు ఇట్లా ఎగురుతుంటారు. లక్ష్మీదేవర ఎగురుతుంటుంది, శివశక్తి వస్తుంది. ఇక్కడ నుంచి లక్ష్మీదేవర లోపలికి వెళ్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ లోపలికి. ఇక్కడ లక్ష్మీదేవర ఇక్కడ కళ్యాణం మన పట్నం అనేది చేసిన చూడు. పట్నం చేసిన తర్వాత ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అన్నమాట. శ్రీకృష్ణుని కళ్యాణం జరుగుతుంది. లక్ష్మీదేవర కూడా లోపలికి వచ్చింది. శ్రీకృష్ణుని కళ్యాణంకు చాలా మంది ఇక్కడ ఇట్లా గేట్ తిరిగి అట్లా పడుతున్నారు. అంటే అటు తొక్కకుండా 14 గంటల టైం వేసుకున్నాయి, అక్కడ తొక్కకుండా నొట్టింది. ఇది కళ్యాణం అయిన తర్వాత ఇక్కడికి ఇట్లా చుట్టూ ఇట్లా పట్నం చుట్టూ తిరుగుతుంది. ఇట్లా పట్నం చుట్టూ ఎగురుకుంటూ తిరిగిన తర్వాత ఇంకా ప్రొసెసింగ్ అన్నది మన వద్దులేదు. అక్కడ లోపలైతే విగ్రహాలు, స్వామి, దేవుని పటాలు ఉంటాయి. అక్కడ లోపల ఉన్నాయి. చూసుకున్నట్టే పట్టణాలు కనపడుతుంది మీకు. పట్టణాలు వేసింది ఇక్కడ. గుంటలు ఇట్లా తిరుగుతారు చూడండి. శిశక్తులతో ఇట్లా గుంటలు తిరుగుతారు. సూపర్గా అయితే నడుస్తుంది. మనమైతే లోపలికి వెళ్ళి చాలా జనం లోపలికి పోలేదు. బయట చూపెడుతున్నా, కొంచెం క్లియర్ కనపడుతుంది. ఇక్కడ నుంచి బయటకు వేస్తున్నా. ఇక్కడ చాలా ఎగురుతున్నారు ఇక్కడ. ఇక్కడ పిల్లగాళ్ళకైతే ఇక్కడ బిమ్మల గింటి మనం తీసుకుంటాం. అయితే ఈ ట్రక్ చిన్న పిల్లగాళ్ళకి ఇట్లా ఆడుకుంటే బొమ్మలు అయితే ఇక్కడ షాపింగ్ చేస్తాము. చిన్న షాపింగ్ చేసిన తర్వాత ఇక మనం తిరగడం అయిపోయింది. ఈ నుంచి మనం బయలుదేరాము షాపింగ్ చేసిన తర్వాత. చూడండి చిన్న మంచిగా జాతరలో తీసుకుంటే అది ఏరే ఆనందం ఉంటుంది.
జనమైతే లాస్ట్ లాట్ అయిపోయింది. మనమైతే ఇక్కడ తీసుకున్నాం ఒక ట్రక్ కొని వేరే ఎక్కడికి పోతే నేను చూస్తాను. ట్రక్ తీసుకున్నాం మేము ఇక్కడ. నేనైతే బయలుదేరతాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.